అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ లీక్ పై ఆందోళన చేసిన విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనలపై సీసీ ఫుటేజ్ ను కోర్టుకు సమర్పించి నేర చరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. గత 10 రోజులుగా ఢిల్లీ దేశ రాజధానిలో జరిగినటువంటి నీట్ పరీక్షా పత్రం పేపర్ లీకేజీకి సంబంధించిన ఆందోళన పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. సో కేవలం అది ఆ దేశ రాజధాని ఢిల్లీలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున యువత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగించాయి. ఇలాంటి తరుణంలో ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధులకు కేంద్రానికి మధ్య చర్చలు సఫలవంతంగా ముగిశాయి. సో వాళ్ళు ఆందోళన విరమించారు. ఆ ఆందోళనలో భాగంగానే ఒక డిమాండ్ పెట్టారు. ఎవరైతే విద్యార్థులపై పెట్టారో ఆ డిమాండ్ కి సంబంధించి కేసులు వెచ్చేయాలని చెప్పేసి ఉద్యమంలో భాగంగా ఎవరైతే నిరసనలో పాల్గొన్నారో అలాంటి విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం అంతా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులు ఎవరైతే నీటి పరీక్షా పత్రం సంబంధించి గత 20వ తేదీ నుంచి జరిగినటువంటి ఆందోళన ఉందో 19 నుంచి మొదలైనటువంటి ఆందోళన ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఆందోళనలో ఎవరైతే శాంతియుతంగా అంటే చట్టానికి లోబడి ధర్నా చేశారో అంటే ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసిందని చెప్పవచ్చు సుప్రీంకోర్టు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా శాంతియుత నిరసనలు ధర్నాలు ఆందోళన చేయడానికి ఉంది. సో అట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎవరైతే తమ నిరసనను శాంతియుతంగా చేశారో వాళ్ళందరినీ కూడా కొద్దిగా పోలీసులు వాళ్ళపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి కొంత సంచలనమైన తీర్పిచ్చింది. అదే కాకుండా ఎవరైతే మొత్తం ఎందుకంటే మొత్తం ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించినటువంటి జరిగిన అల్లర నేపథ్యంలో ఆందోళన నేపథ్యంలో సీసీ ఫుటేజ్ సుప్రీంకు సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. నిజంగానే కంటే శాంతియుతంగా నిరసన చేసిన వ్యక్తిని విషయంలో మాత్రం కొంత ఉదాసీనత ప్రదర్శించి వాళ్ళ విషయంలో కొంత కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎందుకంటే బంగారు భవిష్యత్తు కలిసినటువంటి యువత కాబట్టి యువత దృష్టిలోని విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కేసులు ఎత్తివేయాలని చెప్పేసి చెప్పింది. అదే సందర్భంలో ఇంకో మరొక ప్రకటన కూడా చేసింది. అదే ఒక సత్యాలు ఒక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎవరైతే ఇంత హింసాత్మకంగా పాల్పడ్డారో దాడులకు తెగపడ్డారో వాళ్ళందరి విషయంలో మాత్రం కొంత కఠినంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఉపేక్షించరాంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో శాంతి పద్ధతులకు విఘాతం కలిగించే ఏ శక్తులు ఒక రకంగా పాల్పడినా వారిపై చట్ట చర్యలు ఉండాల్సిందే. ఎందుకంటే చట్టంలో ఇట్లాంటివి ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి అశాంతి సంఘటనలు లేకుంటే అశాంతికర ఘటనలు జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో హింసాత్మక సంఘటన జరగడానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకున్నది కాబట్టి హింసాత్మకంగా సంఘటనకు పాల్పడ్డవారు దాడులకు పాల్పడ్డ వారి విషయంలో సీరియస్ గానే ఉంటూ ఎవరైతే శాంతియుతంగా నిరసన తెలిపారో వాళ్ళ విషయంలో మాత్రం కాస్త లిబరల్ గా ఉంటూ కేసులు ఎత్తివేయాలని చెప్పింది. కేవలం ఇది దేశ రాజధాని ఢిల్లీకి పరిమితమే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల కేంద్రం కూడా కొంత ఈ విషయంలో కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చర్చ సందర్భంలో కూడా శాంతియుత నిరసన తెలిపిన వారి విషయంలో కొంత సానుకూలంగా ఉండి కేసులు ఎత్తివేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా మౌఖికంగా అంటే కొంత ఎక్కడైతే కేంద్రం చర్చలో భాగంగానే కొంత ప్రతినిధులు కేంద్ర తరఫున ఉన్నటువంటి ప్రతినిధి ఎవరు జితేందర్ సింగ్ ఉన్నారో అవి జేపీ నడ్డా కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంత ఊరట లభించినట్టు. ఎందుకంటే ఎవరైతే ఆందోళనలో పాల్గొన్నారో శాంతియుతంగా ఉన్న వాళ్ళు అందరూ నిరసన పాల్గొన్న అందరికీ కూడా వేలాది మంది విద్యార్థులకు మాత్రం ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు మాత్రం కాస్త ఊరట కలిగించిన అంశమే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం ఇప్పటికి మాత్రమే. భవిష్యత్తులో ఇట్లా అంటే చిన్న అంశాలను పెట్టుకొని మొత్తం పెద్ద ఎత్తున ఎందుకంటే మీరు చేసే ఉద్యమంలో నిజాయితీ ఉండొచ్చు కానీ ఆ శక్తులు కొన్ని ఎందుకంటే శాంతియుత నిరసన చేస్తున్న క్రమంలో కొంత తమ అడ్వాంటేజ్ తమకు అనుకూలంగా మలుచుకునే కొన్ని హింసాత్మక సంఘటనలకు హింసాత్మకంగా కొన్ని గ్రూపులు కూడా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు ఏదైతే శాంతియుత నిరసనలో తప్పు లేదు కానీ అదే సందర్భంలో కొంత నిరసనలో ఎవరెవరి పాత్ర ఏంటి, ఎందుకు పాల్గొంటున్నారు, ఎందుకు దాడులు చేస్తున్నారు, అసలు ఇంత హింసాత్మకంగా ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా ఒక్కసారిగా ఒక్క భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి జంతర్ మంతర్ వద్ద నిలబెట్టినటువంటి
ఈ యొక్క ర్యాలీ కావచ్చు, మొత్తం ఆ నిరసన అనేది ఎందుకు హింసాత్మకంగా మారాల్సి వచ్చింది, దాని వెనుక ఎవరి ప్రమేయం ఉందో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఆ సుప్రీంకోర్టు కొంత ఆదేశాలు జారీ చేసింది. సో ఎట్టకేలకు మాత్రం కొంత ఎవరైతే 2 రకాల అంశాలు ఉన్నాయి, దీంట్లో శాంతియుత నిరసన తెలిపిన వారికి ఊరట లభిస్తున్నాయి. మరోవైపు హింసకు పాల్పడ్డ వారి విషయంలో మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విచారణ జరిపి పూర్తి స్థాయి అంశాలు తేల్చాల్సిన, ఎవరు పాత్ర ఉందో తేల్చాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, పోలీసుల దౌర్జన్యాలపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. ఎవరైనా సరే పరిమితి దాటి ప్రవర్తించినా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడినా వారిని విచారించి కఠినంగా శిక్షించాల్సిందే అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్దంగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, కేవలం ఆందోళనలు చేస్తున్న వారే కారణంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడం, అపరిమిత బలాన్ని ప్రయోగించడం సరికాదని స్పష్టం చేసింది. నిరసనకారులైన పోలీసులైనా స్వీయ క్రమశిక్షణ పాటించడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని న్యాయస్థానం గుర్తు చేసింది. ఆందోళనల్లో భద్రతా సిబ్బందిపై దాడులు చేయడం, హింసను ప్రేరేపించడం కూడా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. ఇక నిరసనల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా నిరసనల నిర్వహణ, పోలీస్ చర్యలపై స్పష్టమైన సమగ్ర మార్గదర్శకాలను రూపొందిస్తామని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.